హాయ్, నా పేరు డాక్టర్ జయాబతీనా. నేను కార్డియాలజిస్ట్ని. డాలస్లో మా క్లినిక్ ఉంది. నేను ఆల్సో హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తాను డాలస్లో. నాకు ఒక కార్డియాలజీలో 10 years ఎక్స్పీరియన్స్, ఓవరాల్ మెడిసిన్లో ఒక 20 years ఎక్స్పీరియన్స్. ఈరోజు మా ఫాదర్తో ఒక బ్రీఫ్ ఇంటర్వ్యూ చేద్దాము. ఆయన పేరు డాక్టర్ బత్తిన కామరాజు. He's an MD general physician. He has about 45 years experience in medicine alone. నాకు మా అక్కకి మెడిసిన్లో రావడానికి ఇన్స్పిరేషన్ మై డాడ్. సో విల్ టాక్ మోర్ అబౌట్ హిమ్ టుడే. డాడీ, మేము మెడిసిన్లోకి రావడానికి, ఇంత స్టేజ్కి రావడానికి అక్క నేను, యు ఆర్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, యూఆర్ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మా లైఫ్స్లో. సో ఐ వుడ్ లైక్ టు నో యువర్ జర్నీ. నేను ఇప్పుడు కార్డియాలజిస్ట్ని, అక్కేమో ఇంటర్నల్ మెడిసిన్ హాస్పిటలిస్ట్. సో మేమిద్దరం ఇంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం your support. Can you tell me your journey? Where were you born and up to your high school? ఎక్కడ చదివారు, ఏంటి, అన్ని డీటెయిల్స్. నేను పుట్టిన ఊరు గోనేడ, తూర్పుగోదావరి జిల్లా. అక్కడ ఏమీ పెద్ద ఎడ్యుకేషన్ అది లేదు, ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ వరకునే ఉంది. ఏం స్కూలు మీరు చదివింది? గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్. You are the one who started the education in your family? హైయర్ ఎడ్యుకేషన్. మా అన్నయ్య మెట్రికులేషన్ వరకు చదివాడు ఆయన. తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసింది నేనే ఇంట్లో. నేను సంతానంలో మూడోవాడిని నేను. అయితే 5th క్లాస్ వరకు గోనేడు ఊళ్ళో చదివాను. తర్వాత ఇంకా అసలు ఎవరు తీసుకెళ్ళి జాయిన్ చేశారు స్కూల్లో? బికాజ్ మొత్తం అంతా అగ్రికల్చరల్ ఫ్యామిలీ కదా మీది, మొత్తం అంతా ఫార్మర్స్, యాన్సెస్టర్స్ అందరూ ఫార్మర్స్ కదా. Who joined you to school? ఎలిమెంటరీ స్కూల్ అందరూ చదివేవాళ్ళు. అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేయడం నేనే ఫస్ట్ మొదలెట్టాను. ఓకే. అందరూ అన్నయ్య, అక్క అందరూ కూడా ఎలిమెంటరీ స్కూల్ స్టడీస్. అన్నయ్య అయితే కొంచెం హై స్కూల్ స్టడీస్ కాకినాడలో చేశాడు, అంతవరకు చేశారు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ నేను మొదలుపెట్టింది. అయితే ఇప్పుడు ఊళ్ళో మాత్రము ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ స్టడీసే ఉన్నాయి 5th క్లాస్ వరకు. తర్వాత 6th క్లాస్ 7th క్లాస్ పక్క ఊర్లో చదివాను. అక్కడ ఆ ఊరికి వెళ్ళడానికి కూడా ఒక్కొక్కప్పుడు వరద వచ్చేసింది. ఆ ఏలేరు రివరు వరద వచ్చేస్తే పెనాల మీద వెళ్ళేవాళ్ళము, అటువైపు వెళ్ళి అలా చదువుకునేవాళ్ళము. తర్వాత 8th క్లాస్కి వచ్చిన తర్వాత రాజమండ్రి నవభారతి గురుకులం అని దాంట్లో జాయిన్ చేశారు. ముఖ్యంగా మా అన్నయ్య మా నాన్నగారి పట్టుదల అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళడానికి కూడా, రాజమండ్రి వెళ్ళడానికి కూడా రామవరం వరకు బండి కట్టి తీసుకెళ్ళి అక్కడ బస్సు ఎక్కించి వెళ్ళిపోయేవాడు బండి అతను. ఆ విధంగా అంత ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండేది కాదు, బస్సులు ఏమి వచ్చి కాదు. అంతా ఇవన్నీ మామూలుగా అలాగా అక్కడ ఒక 3 miles రోడ్డు వరకు తీసుకెళ్ళి అక్కడ ఎక్కించి వెళ్ళిపోయాడు అతను. తర్వాత 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ నవభారతి గురుకులం రాజమండ్రిలో చదివాను. చదవడంలో అక్కడ నేను స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు నేను. తర్వాత అప్పుడు విజయవాడ లైలా కాలేజీకి అప్లికేషన్ పెట్టాను. వాళ్ళకి అప్లికేషన్ పంపించమని నేను రాసి పంపించిన ఉత్తరంలో కూడా ఆ అడ్రస్ లైలా కాలేజీ LAILA అని రాశాను, కానీ అది కాదు స్పెల్లింగ్, లైలా కాలేజ్. ఇప్పుడు అసలు ఎవరు చెప్పారు మీకు లయోలా కాలేజ్ గురించి? ఇవంతా కూడా మా అన్నయ్య అంతా ఆలోచన. ఇది ఎడ్యుకేషన్ తను మెట్రికులేషన్ తోటి ఆఫ్ చేసేసాడు కదా. తర్వాత మామూలుగా దానికి గురుకులంలో జాయిన్ చేయడము, లయోలా కాలేజ్ చదువుకోమండము, ఇదంతా కూడా తనే. ఇప్పుడు లయోలా కాలేజ్లోకి ఇలాగా అడ్మిషన్ మామూలుగా ఇవ్వరా? ఇలా లెటర్ రాయాలా మనం వాళ్ళకి అడ్మిషన్ అని? ప్రాస్పెక్టస్ పంపించమని, అప్లికేషన్ పంపించమని మా విలేజ్ నుంచి నేను లెటర్ రాయడం. మామూలుగా రెగ్యులర్ గా ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉండవు అప్లికేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అది వేరే జిల్లాలో ఉంటుంది కదా, ఒక 2 జిల్లాలు దాటిన తర్వాత అది విజయవాడ, అది తూర్పుగోదావరి జిల్లా. అక్కడ మామూలుగా అది విజయవాడ వెళ్ళడం అన్నదే తక్కువ, అసలు ఒక జిల్లా దాటి వెళ్ళడం అన్నది అప్పుడు ఆ రోజుల్లో. ఇది ఏ ఇయర్స్ లో? 1970s లో? 1970లో నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 2 years అక్కడ చదివాను. సో మీరు లెటర్ రాస్తే వాళ్ళు మీకు పంపించారు అప్లికేషన్ పంపించారు. ఓకే.
పంపిస్తే మామూలుగా వాళ్ళు అడ్మిషన్. అప్పుడు నేను మ్యాథమెటిక్స్ బాగా చేసేవాడిని. ఇంజనీరింగ్కి వెళ్తారా ఇది వెళ్తారా అంటే మా తాతయ్య గారు మా అమ్మగారు ఫాదర్ ఆయన ఎంబీబీఎస్ చదవాలి అని అన్నారు ఆయన. అంటే ఇంకా అప్పుడు నేను బైపీసీ తీసుకున్నాను. అప్పుడప్పుడు నేను ఆలోచనలో ఉండేవాడిని. అది వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెము ఎంపీసీ చదివి వాళ్ళు పక్క రూముల్లో గట్టా ఉంటే కొంచెం నేను గిల్టీ ఫీల్ అయ్యేవాడిని, అది తీసుకోవాల్సింది కదా అని. కానీ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టింది. అలాగా అక్కడ చదివి అక్కడ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంకా ఏదో కోచింగ్ తీసుకోవాలి అది ఇది అన్నారు. అప్పుడు కోచింగ్ సెంటర్స్ కూడా చాలా తక్కువ ఉండి గుంటూరులో రవి ట్యూటోరియల్ ఉండేది. అక్కడికి వెళ్ళి ఎవరో ఫ్రెండ్ని విజయవాడ నుంచి ఒక ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళి జాయిన్ అయ్యాను. అక్కడ మామూలుగా 1 month అది కోచింగ్. 1 month అంటే 1 monthకి ఎవరు ఇస్తారు, రెంట్కి ఎవరు ఇచ్చేవారు కాదు. ఏదో ఒక రేకుల షెడ్లో ఒక 3 క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా వేడిగా ఉండేది ఆ టైంలో. అయితే అప్పుడు అక్కడ ఉండలేక ఒక 15 రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నేను వచ్చేసి కాకినాడలో మళ్ళీ రూమ్ తీసుకొని చదువుకొని రాశాను. అప్పుడు ఇంగ్లీష్కి ఒక ట్యూషన్ ఒకటి పెట్టుకొని అయితే అలాగా ఎంట్రన్స్ రాశాను. రాస్తే అప్పుడు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఉండేది, ఇలా ఎంసెట్ లాగా ఉండేది కానీ కలిపి ఉండేది కాదు. అయితే ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసిన దాంట్లో నేను రాసి ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక పేపర్లో వచ్చిందన్నమాట, ఇలాగా స్టేట్ 3rd ర్యాంక్ వచ్చాడు మా రవి ట్యూటోరియల్లో చదివిన ఆయన అని ఆయన వేసుకున్నారు. ఆయన సిబిఎన్ దాన్ గారు అని ఉండేవారు. రవి ట్యూటోరియల్ స్టార్ట్ చేసారు. చాలా తక్కువ ట్యూటోరియల్ కాలేజెస్ ఉండే. ఆ విధంగా తర్వాత అప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడులాగా వెళ్ళి కౌన్సిలింగ్ మామూలుగా ఈ తీసేసుకోవడాలు ఎక్కడ దొరికితే ఎక్కడ మంచిగా ఉంటే అక్కడ తీసుకోవడాలు గట్రా అలా లేవు. అవి వాళ్ళే ఎలక్ట్ చేసేసేవారు. చాలా తక్కువ ఉండి సీట్లు వాళ్ళ ఏమిస్తే ఆ కాలేజ్లో తీసుకోవాలి అంతే. అది నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్, ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. అది అక్కడ ఇచ్చారు నాకు సీటు. అక్కడికి వెళ్ళి చదివాను నేను. అక్కడ వెళ్ళి చదివిన తర్వాత అదే రెస్ట్ ఇస్ హిస్టరీ. ఓకే, గాడ్ ఇట్. ఇప్పుడు మీ విలేజ్ లో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారు అప్పటికి లేరు, ఇప్పటికి ప్రత్యేకంగా లేరు. అంటే మీరు మా విలేజ్ లోకి వస్తారా లేదా నాకు తెలియదు. ఇప్పుడు మీరు డాక్టర్ హైదరాబాద్ లో పెరిగాం కాబట్టి ఇప్పటికి ఎవరు అక్కడ విలేజ్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళి ఎంబీబీఎస్ చదివినవాడు ఎవరు లేరు. మీరు విలేజ్ లో వర్క్ చేశారు కదా, కపుల్ ఆఫ్ ఇయర్స్ సర్వ్ చేశారు కదా మీ విలేజ్ లో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అప్పుడు? ఎక్స్పీరియన్స్ అంటే పీపుల్ కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళకి మామూలుగా వాళ్ళని సేవ చేయడం అన్నది కొంచెము సంతృప్తిగానే ఉండేది నాకు. కానీ అవగాహన తక్కువ పేషెంట్లకి. ఆ విధంగా నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది కొంత. ఓకే, బికాజ్ వాళ్ళు మెడికేషన్స్ తీసుకోకపోవడం కానీ అట్ల వల్ల మీకు డిస్సాటిస్ఫాక్షన్ ఉండేదా? వాళ్ళ ఫాలో అప్స్ లేకపోవడం కానీ. ఐ థింక్ దట్స్ వెరీ కామన్ ఎక్కడన్నా కూడా. మాకు అలాగే అనిపిస్తుంది. క్రిటికల్ స్టేజ్లో రావడము, అక్కడ ఫెసిలిటీస్ అంత తక్కువగా ఉండడము, ఇవన్నీ వాటి వల్ల అంత ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఓకే, ఇది మీరు 1973లో జాయిన్ అయ్యారు కదా మీ మెడికల్ కాలేజ్? 73లో స్టార్ట్ అయింది. మా అది అప్పుడే ఆంధ్ర స్ట్రైక్ అది వచ్చింది. ఆ స్ట్రైక్ లోనే మళ్ళీ మెడికల్ కాలేజ్ జాయిన్ అవ్వడము, కొద్దిగా ఎంట్రన్స్ అది లేట్ కావడం వల్ల కొంచెం దానివల్ల మొత్తం ఒక 72లో ఇంటర్మీడియట్ పాస్ అయితే మాకు ఎంబీబీఎస్ కోర్సు స్టార్ట్ అవ్వడం 73లో స్టార్ట్ అయింది.